Everyone, welcome back to third session. So we know that already two videos have uploaded regarding related to PYQs of English subject. So today I am going to upload third video, but we have a small change. So in the previous videos I have discussed nearly 20 questions in each session. So it's taking a long time, nearly 25 to 30 minutes. So instead of that, today I am going to discuss only 10 questions, so it becomes very easy and in a less span of time we can complete the session. So we shall start now. So we shall start with the first question. So what is the first question here? The police shot dead a man accused of murdering the aged couple in the suburb of the city. So here ఏమి ఇచ్చాడు అంటే ద పోలీస్ షాట్ డెడ్ ఏ మ్యాన్, ఎవరిని చంపేశాడు? ఒక మనిషిని. ఏ మ్యాన్ ఏమని, ఎందుకు అంటే అక్యూజ్డ్ డాష్ మర్డరింగ్ ద ఏజ్ కపుల్, అంటే ముసలి కపుల్స్ ఎవరైతే ఉన్నారో వృద్ధ దంపతులు వాళ్ళని చంపేశాడు. ఎక్కడ? సబర్బ్ ఆఫ్ ద సిటీ, ఆ సిటీలో చంపేశాడు. సో అక్యూజ్డ్ తర్వాత ఏ ప్రిపోజిషన్ వస్తుంది అనేది క్వశ్చన్ లో మనల్ని అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద ప్రిపోజిషన్ వి గెట్ హియర్? సో వి షల్ సీ ద ఆప్షన్స్ ఫస్ట్. ఫస్ట్ వన్ ఆఫ్, అక్యూజ్డ్ ఆఫ్. ఇది కరెక్టా అంటే ఎస్, దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. అక్యూజ్డ్ ఆఫ్ అనేది కరెక్ట్ ఆన్సర్. అక్యూజ్డ్ తో ఆఫ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది, రైట్. అక్యూజ్డ్ ఆఫ్ మర్డరింగ్ ద ఏజ్ కపుల్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ అక్యూజ్డ్ విత్ అంటే ఇది దీనికి మ్యాచ్ కాదు. అండ్ అక్యూజ్డ్ ఓవర్, సో అక్యూజ్డ్ ఓవర్ కూడా ప్రిపోజిషన్ యూజ్ చేయొచ్చు, బట్ ఈ సినారియోలో ఈ సెంటెన్స్ ని మనం వాడరాదు, అంటే ఈ ఫ్రేజ్ ని మనం వాడరాదు. సో అక్యూజ్డ్ ఇంటూ, సో ఇది మ్యాచ్ కాదు. సో వాట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్? అక్యూజ్డ్ ఆఫ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నౌ విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్, రైట్. సో వాట్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్? సో హిస్ హెల్త్ వాస్ డాష్ అఫెక్టెడ్ బై ద థాట్ ఆఫ్ లూజింగ్ హిస్ సన్. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే హిస్ హెల్త్ వాస్ డాష్ అఫెక్టెడ్. అఫెక్టెడ్ అంటే ఏంటి? ఇక్కడ మనకి సింపుల్ అంటే అఫెక్ట్ అవ్వడం, ప్రభావం చూపడం. బై ద థాట్ ఆఫ్ లూజింగ్ హిస్ సన్, రైట్. సో అతని తన సన్ని కోల్పోవడం వల్ల అతని హెల్త్, ఆరోగ్యం అనేది పాడైందట, అఫెక్ట్ అయింది. సో దానికి ఈ డాష్ లో ఏమొస్తుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఆప్షన్ అడ్వర్సివ్, అడ్వర్స్, అడ్వర్సింగ్లీ, అడ్వర్స్లీ. సో ఇక్కడ మనకి ఏది వస్తుంది అంటే సింపుల్ లాజిక్. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి? హిస్ హెల్త్ వాస్ అఫెక్టెడ్. అఫెక్టెడ్ అంటే ఏమవుతుంది? ఇక్కడ మనకి వర్బ్ అవుతుంది. ఏమవుతుంది? వర్బ్ అవుతుంది. సో వర్బ్ ని ఏది క్వాలిఫై చేస్తుంది అంటే అడ్వర్బ్ మాత్రమే క్వాలిఫై చేస్తుంది. ఏది చేస్తుంది? అడ్వర్బ్ అనేది క్వాలిఫై చేస్తుంది. ఇందులో ఏది అడ్వర్బ్ అంటే ఎగ్జాక్ట్ గా రెండు మాత్రమే ఉన్నాయి, అడ్వర్సింగ్లీ, అడ్వర్స్లీ. సో ఇది సూటబుల్ వర్డ్ కాదు. సో వాట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్? అడ్వర్స్లీ అనేది కరెక్ట్ అడ్వర్బ్ అవుతుంది. సో మనం సెంటెన్స్ లో సింపుల్ క్వశ్చన్ అడిగినప్పుడు అక్కడ నౌన్ ఉందా, ప్రొనౌన్ ఉందా, లేదంటే వర్బ్ ఉందా, దేని క్వాలిఫై చేస్తుంది అనే వర్డ్ ని మనం చూస్తే ఈజీగా కరెక్ట్ ఆప్షన్ ని మనం దొరకవచ్చు. సో ఇక్కడ వర్బ్ ఉంది కాబట్టి ఏం చేయాలి మనం? ఇక్కడ వర్బ్ ని ఏది క్వాలిఫై చేస్తుంది? అడ్వర్బ్ మాత్రమే క్వాలిఫై చేస్తుంది. సో అందువల్ల అడ్వర్బ్ ని మనం క్యాచ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ద సీనియర్ పోలీస్ ఆఫీసర్ హెడెడ్ డాష్. సో సీనియర్ పోలీస్ ఆఫీసర్ headed investigation, investigated, investigates. సో ఇక్కడ మనకి సీనియర్ పోలీస్ ఆఫీసర్ హెడెడ్ అంటే ఏంటి? ఆల్రెడీ V2, ఇది వర్బ్ V2. సో సబ్జెక్ట్ అయిపోయింది ఇక్కడ. సబ్జెక్ట్ తర్వాత ఏంటి? ఇక్కడ వర్బ్ ఉంది. ఇక్కడ ఏం రావాలి? ఆబ్జెక్ట్ రావాలి. నార్మల్గా ఆబ్జెక్ట్ ఏముంటుంది? ఆబ్జెక్ట్ నౌన్ లేదా ప్రొనౌన్ ఉంటుంది. సో ఇందులో ఏది నౌన్? షన్. సో సింపుల్, మన వర్డ్ టిఐఓ ఎందుకు కంప్లీట్ అయ్యేది ఎప్పుడైనా కూడా నౌన్ అవుతుంది కాబట్టి సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద సీనియర్ పోలీస్ ఆఫీసర్ హెడెడ్ ఇన్వెస్టిగేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆబ్జెక్ట్ అనేది నౌన్ ఉండాలి కాబట్టి మనం ఇందులో నౌన్ మాత్రమే చూస్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ద వర్కర్ ద ఓల్డ్ ఇస్ స్టిల్ డాష్ మెంబర్. ద వర్కర్ ఎలా అంటాడా? ద ఓల్డ్ అంటే వృద్ధుడు అయినప్పటికీ ఈ స్టిల్ డాష్ మెంబర్. ఇక్కడ ఏ యూనియన్, యాన్ యూనియన్, ద యూనియన్, యూనియన్. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? సింపుల్, ఇక్కడ ఆర్టికల్ ఇచ్చాడు చూడండి, 3 ఆర్టికల్స్ ఇచ్చాడు. ఇక్కడ
వితౌట్ ఆర్టికల్. సో వితౌట్ ఆర్టికల్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయరాదు, ఒకటి ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ ఏంటి, ఇక్కడ యూనియన్ అన్నప్పుడు యూతో స్టార్ట్ అవుతుంది. సో యూ అనే దానికి ఏమవుతుంది, సో ఇది యుఎస్ సింబల్తో వస్తుంది కాబట్టి దీన్ని ఏం చేయాలి అంటే మనకి వావెల్, ఇక్కడ వావెల్ ఉన్నా కానీ కాన్సనెంట్ సౌండ్ వస్తుంది. ఏ సౌండ్ వస్తుంది, కాన్సనెంట్ సౌండ్ వస్తుంది కాబట్టి సో మనం ఏం చేయాలి, ఇక్కడ ఏ మాత్రమే వాడాలి. ఏం వాడాలి, ఏ మాత్రమే వాడాలి ఆర్టికల్. సో ఏ యూనియన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో యాన్ యూనియన్ అనేది రాంగ్. ద యూనియన్ అంటే ఇది కూడా రాంగ్, ఎందుకంటే ఇండెఫినెట్ మనం వాడాల్సింది ఇండెఫినెట్ ఆర్టికల్, ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ కాదు. అదే సెంటెన్స్ మళ్ళీ రిపీట్ అయితే మాత్రం మనం డెఫినెట్ ఆర్టికల్ ని వాడవచ్చు. సో అలాంటప్పుడు ఏం యూజ్ చేయాలి, ఇక్కడ ఏ యూనియన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ. The victim's mother ran a beauty parlor in the area. So identify the parts of speech అంటున్నాడు. సో ఇక్కడ మనకి అండర్లైన్ అనేది మెన్షన్ చేయలేదు. సో అండర్లైన్ ఎక్కడ వచ్చిన, సారీ ఇక్కడ ఇచ్చాడు, ran ఇచ్చాడు. The victim's mother ran a beauty parlor in the area. సో ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే the victim's mother, ఇవన్నీ నౌన్ లేదా సబ్జెక్ట్ కిందకి వస్తుంది, రైట్. సబ్జెక్ట్ తర్వాత నార్మల్ ఏమొస్తుంది, వర్బ్ మాత్రమే వస్తుంది. సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వస్తుంది. సో రన్, ర్యాన్. సో ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది అంటే వర్బ్ అవుతుంది. ఏదవుతుంది, వర్బ్ అవుతుంది. ఎందుకంటే ర్యాన్ వాట్ హియర్ ఏ బ్యూటీ పార్లర్, ఇది మొత్తం ఆబ్జెక్ట్ కింద వస్తుంది, రైట్. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నౌ ఐ విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఇన్ ద గివెన్ ఆప్షన్. ఇక్కడ కరెక్ట్ స్పెల్డ్ వర్డ్ ఏంటి అని అడుగుతున్నాడు. గ్యారంటీ, 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 గ్యారంటీ. సో వర్డ్స్ అన్ని సేమ్, బట్ స్పెల్లింగ్ ఏంటి కరెక్ట్ అంటే గ్యారంటీ రావాలి. ఏం రావాలి, ఇక్కడ ఏ రాంగ్. సో ఇది గా, ఇది మిస్ప్లేస్ అయింది. ఏ యూ ఇటు రావాలి, ఏ అటు రావాలి. సో ఇక్కడ ఇది కూడా రాంగ్. ఎక్కడ రాంగ్ అంటే లాస్ట్ కి రాంగ్, డబల్ ఈ రావాలి. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్, డి ఇస్ ద కరెక్ట్. GUARANTEE అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాంటప్పుడు డి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో నౌ విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. 8th question, sorry 7th question. Identify the correct passive voice sentence for the given sentence. అంటే దీనికి కరెక్ట్ passive voice sentence ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏంటి ఇక్కడ passive voice sentence, ఏంటి సెంటెన్స్, Hong Kong has passed new security laws. Hong Kong has passed. ఇది ఏమవుతుంది, has అంటే present, passed అంటే ఇక్కడ V3 వచ్చింది. సో ఏ సెంటెన్స్ అవుతుంది అంటే present perfect అవుతుంది. ఏమవుతుంది, present perfect. సో as per the structure of active voice and passive voice, సో సింపుల్ present present perfect అనేది ఏం చేయాలి అంటే present perfect continuous లోకి మార్చాలి. present perfect కంటిన్యూస్ చూద్దాం. ఇప్పుడు మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏ సెంటెన్స్ లో ఉంది చూద్దాం. న్యూ సెక్యూరిటీ లాస్ హ్యాడ్ బీన్, హ్యాడ్ వచ్చింది అంటే ఇది రాంగ్. ఎందుకు రాంగ్ అంటే హ్యాడ్ అనేది పాస్ట్ లో ఉంటుంది, సో ప్రెజెంట్ లో ఉండదు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో ఉండదు, రైట్. సో దట్ ఈస్ రాంగ్. న్యూ సెక్యూరిటీ లాస్ హ్యాస్ బీన్ పాస్డ్, ఎగ్జాక్ట్లీ ఇక్కడ హ్యాస్ బీన్ పాస్డ్ అనేది ఏమి ఇచ్చాడు, ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో ఇచ్చాడు. ఇది కరెక్టా అంటే సో ఇది కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకు, ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ కోసం చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ హ్యాస్ ఉంది కాబట్టి మనం ఏమనుకుంటాం, ఇక్కడ కూడా హ్యాస్ ఉంది, సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ బీన్ ఉంది, సో పాస్డ్, రైట్. V3 ఉంది, సో ఇది కరెక్ట్ అనుకుంటాం. బట్ దట్ ఈస్ రాంగ్. ఎందుకు అంటే న్యూ సెక్యూరిటీ లాస్, లాస్ అంటే ఏంటి, ఇక్కడ ఇది ప్లూరల్. లాస్ అంటే ఏంటిది, ఇక్కడ ప్లూరల్. సో ప్లూరల్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మనం హ్యాస్ అనేది వాడకూడదు. ఏది వాడాలి, హ్యావ్ వాడాలి. ఏది వాడాలి, హ్యావ్ వాడాలి. సో హ్యావ్ ఉన్న సెంటెన్స్ ఉందా మరి చూద్దాం. న్యూ సెక్యూరిటీ లాస్ హ్యావ్ బీన్ పాస్డ్ బై హాంకాంగ్. సో ఇక్కడ మనకి హ్యావ్ అనేది ఉంది కాబట్టి దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో న్యూ సెక్యూరిటీ లాస్, లాస్ అనేది ప్లూరల్, ప్లూరల్ అనేది హ్యావ్ తో కంటిన్యూ అవుతుంది కాబట్టి సో దిస్ ఇస్ ద కరెక్ట్ సెంటెన్స్. లాస్ట్ వన్ మళ్ళీ హ్యాస్ ఇచ్చాడు కాబట్టి దిస్ ఇస్ రాంగ్ ఆన్సర్. నౌ విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్? Third one is the correct answer. Now, 8th question. Dash was his hobby since his childhood. Dash was his hobby
సిన్స్ హిస్ చైల్డ్హుడ్ అని ఇచ్చాడు. ఏమని అడుగుతున్నాడు క్వశ్చన్? చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఇక్కడ ఆప్షన్ ఏ కరెక్ట్ వస్తుంది చూద్దాం. గోయింగ్ ఏ లాంగ్ వాక్, గోయింగ్ ఏ లాంగ్ వాక్. గోయింగ్ ఏంటి ఇక్కడ? గోయింగ్ అంటే దేన్ని అంటాం అంటే మనం జిరాన్ అంటాం. ఏమంటాం? జిరాన్ ఫ్రేస్ అంటాం. జిరాన్. సో గోయింగ్ ఏ అనేది అనొచ్చా అంటే అనరాదు. ఏ అనేది క్యారీ కాదు. సో ఏమవుతుంది? గోయింగ్ ఫర్ ఏ లాంగ్ వాక్. ఎస్, దిస్ ఇస్ కరెక్ట్. గోయింగ్ ఫర్ ఏ లాంగ్ వాక్ అనేది కరెక్ట్ అవుతుంది. గోయింగ్ ఫర్ ఏ లాంగ్ వాక్ వాజ్ హిస్ హాబీ సిన్స్ హిస్ చైల్డ్హుడ్. ఈ జిరాన్ ఫ్రేస్ అనేది కరెక్ట్. సో మిగతావి వెంట్ ఫర్ ఏ లాంగ్ వాక్, దట్ ఈస్ రాంగ్. పాస్ట్ టెన్స్ లో మనం ఏంటి మన హాబీని మెన్షన్ చేయరాదు. అది కూడా V2 ఫామ్ తో స్టార్ట్ చేయరాదు. దెన్ థర్డ్ వన్ గాన్ ఫర్ ఏ లాంగ్ వాక్, ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో ఇది హ్యాబిచువల్ యాక్షన్ ని మెన్షన్ చేస్తుంది. హ్యాబిచువల్ యాక్షన్ దేంతో మెన్షన్ చేయాలి మనం? బిగినింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ లో వచ్చినప్పుడు జిరాండ్ అనేది కంటిన్యూషన్ V1 ప్లస్ ఇంగ్ లో ఉండాలి. అప్పుడు మాత్రమే అది కరెక్ట్ అవుతుంది. రైట్, గోయింగ్ ఫర్ ఏ లాంగ్ వాక్ అనేది కరెక్ట్ ఆన్సర్. నౌ నెక్స్ట్ క్వశ్చన్ 9. ఐడెంటిఫై ద పార్ట్ విత్ అన్ ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. సో ఇందులో ఎర్రర్ ఉందట. సో వాట్ ఈస్ ద ఎర్రర్? వి విల్ ఫైండ్ ఇట్. సో ఇట్స్ వెరీ ఈజీ. ద మర్చెంట్ పర్చేజ్ 100 షీప్స్. సో ఇది మనకి చిన్నప్పటి నుంచి చదువుతున్నాం కాబట్టి ఇట్స్ వెరీ వెరీ ఈజీ. షీప్స్ అనేది ఏమవుతుంది? పొసెసివ్ అవుతుంది. షీప్స్ అంటే పొసెసివ్. సో ఎస్ అనేది దీనికి రాదు. ఏం రావాలి ఇక్కడ? ద 100 షీప్. ఏం రావాలి? 100 షీప్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ప్లూరల్ లో కూడా షీప్ మాత్రమే వస్తుంది. అది మనం మైండ్ లో పెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, సో వాట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్? డి ఇస్ ద కరెక్ట్ వన్. అంటే కరెక్ట్ ఏంటి? ఎర్రర్ ఉన్నది ఇందులో. షీప్స్ డి అనేది ఎర్రర్ ఉంది కాబట్టి సో డి ఇస్ ద కరెక్ట్ చాయిస్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ 10th one. రైట్. His father never comes to his rescue. His father never comes to his rescue. Choose the correct question tag. సో ఇక్కడ మళ్ళీ మనకి చాలా ఇంపార్టెంట్ ఇది. క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చాడు కాబట్టి ఏం చేయాలి? ఫస్ట్ ఈ సెంటెన్స్ పాజిటివ్ లో ఉందా నెగటివ్ లో ఉందా? సో దట్ వి షుడ్ ఫైండ్ ఇట్ ఫస్ట్. సో క్వశ్చన్ అనేది సెంటెన్స్ అనేది ఎలా ఉంది? నెగటివ్ లో ఉంది. మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా డిస్కస్ చేసాం. నెవర్ కానీ నాట్ కానీ, రైట్? నెవర్ ఆర్ నాట్ వచ్చినప్పుడు ఏమవుతుంది? సెంటెన్స్ అనేది నెగటివ్ అవుతుంది. నాట్ ద పాజిటివ్ ఆర్ అఫర్మేటివ్. సో నెగటివ్ లో ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ ఎలా రావాలి? క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్ లో రావాలి. క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్ లో రావాలి. సెంటెన్స్ అనేది పాజిటివ్ లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగటివ్ లో రావాలి. సో ఇక్కడ ఆల్రెడీ నెగటివ్ లో ఉంది కాబట్టి మనం పాజిటివ్ ని చూద్దాం. సో మళ్ళీ ఈ సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉంది? సెంటెన్స్ అనేది ఏ టెన్స్ లో ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. హిస్ ఫాదర్ నెవర్ కమ్స్. నెవర్ కమ్స్. కమ్స్ ఏంటి? V1 ప్లస్ ఎస్. అంటే V1 ప్లస్ ఎస్ ఎందులో వస్తుంది? సింపుల్ ప్రెజెంట్ లో వస్తుంది. ఎందులో వస్తుంది? సింపుల్ ప్రెజెంట్ లో థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు V1 ప్లస్ ఎస్ వస్తుంది. సో దాన్ని మనం ఇంట్రాగేట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో సింపుల్ ప్రెజెంట్ లో 2 మాత్రమే వస్తాయి. ఇంట్రాగేటివ్ లో ఏంటి అది అంటే డూ ఆర్ డస్. డూ ఆర్ డస్. సో ఇక్కడ మనకి హిస్ ఫాదర్ అన్నాడు. ఫాదర్ అంటే ఎవరు? థర్డ్ పర్సన్. సో థర్డ్ పర్సన్ అన్నప్పుడు ఏం రావాలి మనకి? డస్ రావాలి. థర్డ్ పర్సన్ అన్నప్పుడు డస్ రావాలి. సో ఆల్రెడీ ఇది నెగిటివ్ లో ఉంది కాబట్టి ఏం రావాలి? సెంటెన్స్ అనేది పాజిటివ్ లో రావాలి. సో ఆప్షన్ చూద్దాం. డిడింట్ హీ, ఇది రాంగ్. ఎందుకు? ఆల్రెడీ సింపుల్ ప్రెజెంట్ లో ఉంది. బట్ డిడ్ అనేది ఏంటి? సింపుల్ పాస్ట్. సో రాంగ్. నెక్స్ట్ వన్ డజంట్ హీ. సో ఆల్రెడీ అక్కడ డస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా డస్ వచ్చింది. బట్ ఇక్కడ ఏమైంది? క్వశ్చన్ కూడా నెగిటివ్ లో ఉంది అండ్ క్వశ్చన్ ట్యాగ్ కూడా నెగిటివ్ లో ఉంది. సో ఈ ఆన్సర్ అనేది కూడా రాంగ్. సో నెక్స్ట్ వన్ డస్ హీ. ఎస్, క్వశ్చన్ ట్యాగ్ సెంటెన్స్ నెగిటివ్ లో ఉంది. క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ లో ఉంది. వాట్ ఈస్ మిస్సింగ్ హియర్? క్వశ్చన్. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ వన్ డిడ్ హీ. మళ్ళీ సింపుల్ పాస్ట్ ఇచ్చారు కాబట్టి దిస్ ఇస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. సో నౌ these are the 10 questions. So try to focus on it and you should know that how to eliminate the remaining answers. Right, the remaining 10 questions will continue in next video.